హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈజీగా అయిపోయే రొయ్యల దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నా. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. చూడండి, నేను ముందుగా ఒక 1.5 kg వరకు రొయ్యలు తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసినాక అందులో కొంచెం జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్లాగే ధనియా పౌడర్, పసుపు, కారం, అట్లాగే తగినంత ఉప్పు వేసుకొని కొంచెం ఒక 2 rems వరకు పుదీనా, అట్లాగే కొంచెం పెరిగేసి మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని ఒక 1 hour పాటు అట్లా రెస్ట్ ఇవ్వాలండి. ఇచ్చినాక ఇది 32 ప్రైమర్ అనమాట, ఏఎంసీ కుక్వేర్. ఇందులో ఒక 15 members వరకు సరిపోతుందండి. కానీ ఇంత ఫుల్గా చేస్తలేను, దీనికి ఆఫ్ వస్తుంది అనమాట. మేము ఒక 10 members ఉన్నాం. దానికోసం మా బాబు బర్త్డే ఈరోజు. మా బాబు బర్త్డే స్పెషల్గా ఉండాలని నేను రొయ్యల దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నా. ఒక 3 onions కట్ చేసుకుని బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నా. అవి మంచిగా ఫ్రై అయినాక అదే ఆయిల్ అండి, ఇంకా మళ్ళీ నేను ఆయిల్ యూజ్ చేస్తలేను. ఆయిల్లోనే మళ్ళీ రొయ్యలు కూడా వేసి మంచిగా రొయ్యల్లో వాటర్ అంతా ఈరే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత వాటర్ వచ్చింది, ఎక్కువ రొయ్యలు కదండి, అందుకే ఎక్కువ వాటర్ వచ్చింది. ఈ ఎంసీ కుక్వేర్ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా, కాంటాక్ట్ అయితే తీసుకోవచ్చండి. మంచిగా మీ ఇంటికే వస్తాయండి. బుక్ చేసుకున్నారంటే మీరు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మీ ఇంటికి వచ్చి డెమో కూడా చేసి చూపిస్తారు. ఎట్లా వండుకోవాలి ఏంటనేది వాళ్ళే చూపిస్తారు. ఇప్పుడు ఇవి అయిపోయినాక రొయ్యల్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇందులో ఒక స్పూన్ వరకు ఉంటుంది నెయ్యి వేసుకున్నా. నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది కదండి, మరీ ఎక్కువైనా బాగోదు, అందుకే ఒక స్పూన్ వేసినాక అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలన్నమాట. బిర్యానీవి వేసినాక ఒక 4 పచ్చిమిర్చి, అట్లాగే ఒక 2 onions, అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక ఒక 2 tomatoes అంతేనండి, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఇది గ్రేవీ లాగా ఉంటుంది కదండి, దానికోసమని నేను ప్రిపేర్ చేసిన. మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక ఇందులో ఒక 100 grams వరకు పెరుగు వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక చూడండి, ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి, బాయిల్ చేసుకుని రొయ్యలు, వాటిని ఇందులో వేసి మంచిగా కలుపుకొని ఒక 1 minute పాటు అట్లా కుక్ చేస్తే మసాలాలు అన్నీ రొయ్యలకి మంచిగా పడతాయి. పట్టిన పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వీటి కోసం మనం ముందుగా ఇంకొక 24 తీసుకుంటున్నా. అందులో రైస్ బాయిల్ చేసుకోవాలన్నమాట. ఏఎంసీ కుక్కర్లో A to Z ఐటమ్స్ ఉంటాయండి. మీ ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. మీరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా కాంటాక్ట్ అయ్యి పర్చేస్ తీసుకోవచ్చు. ఫోన్ చేస్తే వాళ్ళే చెప్తారు ఏమున్నాయి ఏంటనే డీటెయిల్స్. చూసారు కదండి, ఇప్పుడు ఇది 24 హై అనమాట, ఏఎంసీ కుక్వేర్. ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని కొంచెం ఫ్రై అయితే సరిపోతాయండి. అందులో ఒక 2.5 liters వరకు వాటర్ వేసుకున్నాక అందులో కొంచెం సాల్ట్, కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం అవి ఈ రెడ్ మార్క్ ఉంది కదా 98కి వచ్చే వరకు ఉంటే 98కి రాగానే మనకు బాయిలింగ్ అయిపోతాయి. మంచిగా ఇట్లా కలర్ చేంజ్ అయినా చూడండి, ఇట్లా వాటర్ కలర్ చేంజ్ అయితే మంచిగా పడతాయి అన్నమాట రైస్కి ఫ్లేవర్స్ అన్నీ. చూసారు కదండి, ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఒక 1/2 hour పాటు నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని ఒక 2 kgs అంటాయండి అవి. వీటిలో ఒక 70-80% ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనం దమ్ పెట్టుకుందాం. ముందుగా అది 32 ప్రైమర్ కదండి ఏఎంసీ కుక్వేర్. ఇందులో కర్రీ అంతా తీసేసి ఒక లేయర్ లాగా రైస్ వేసుకున్నా. దానిపైన మళ్ళీ ఒక లేయర్ లాగా ఈ ప్రాన్ కర్రీ వేసుకున్నాను అనమాట. గ్రేవీతో ఉంది కదండి, అది మొత్తం వేసుకొని మళ్ళీ ఒక లేయర్ లాగా రైస్ వేసుకోవాలన్నమాట. ఇట్లా 3 steps అంటే రైస్ 3 layers వస్తాయి, కర్రీ 2 layers అనమాట. ఇట్లా వేసుకొని ఈజీగా కుక్ అయిపోతుందండి. మనం ఎక్కువ దమ్ము కోసం పిండి పెట్టడం, పేపర్లో పెట్టడం అట్లా చేస్తూ ఉంటారు, ఆవిరిపోతుంది అది ఇదని. ఇట్లా ఏం లేదు, ఈ లిడ్ పెట్టేస్తే సరండి తొందరగా కుక్ అయిపోతాయి. మనకి ఏఎంసీ కుక్వేర్లో A to Z ఐటమ్స్ ఉంటాయండి. పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా, కాంటాక్ట్ అయి పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన థర్డ్ లేన్ పైన నేను కలర్లు గట్రా ఫుడ్ కలర్స్ గట్రా ఏం వాడతలేను. సింపుల్గా ఈజీగా ఒక 3-4 spoons వరకు పాలు తీసుకుని అందులో కొంచెం పసుపు వేసి కలుపుకున్నా. అదే కలర్ మంచిగా వస్తుందండి. బయట కలర్లు కొనే కన్నా అది బెస్ట్ కదండి, అందుకు నేను అట్లనే చేస్తే. ఎప్పుడు కూడా ఫుడ్ కలర్లు గట్రా ఏం వాడను. తక్కువ ఆయిల్తో ఇంట్లోనే పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టుకోవచ్చు మనము. ఇవి పర్చేస్ చేసి తీసుకొని నేను వాడుకున్నాక మాకు మంచిగా అనిపించిందండి, అందుకోసమనే చెప్తున్నా. చూడండి, నేను చెప్పాను కదండి, పాలు పోసుకున్న పసుపు కలిపి. ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టేస్తే సరే. ఈ లిడ్ పెట్టినాక దమ్ అనేది ఎప్పుడూ సిమ్లోనే చేసుకోవాలి. ఇది పెట్టినాక 98కి వచ్చే వరకు దమ్. అంతేనండి, మనకు దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్లో ఎటువంటి రంగులు వాడుకొని అయిపోయింది కదా. థ్యాంక్ యూ ఫర్